సో పెన్షన్లు అనగానే పాపం వృద్ధులకు అందరికీ వయసు మీద పడ్డోళ్ళకి పెన్షన్లు ఇస్తుంది ప్రభుత్వం. అయితే ఈ పెన్షన్లు తీసుకునే విషయంలో చాలామంది వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. బ్యాంకులకు పోయి లైన్లు కట్టే పరిస్థితి ఉండదు. పోనీ ఆ తమ్ముతోటి తీసుకుందామంటే ఆ తమ్ము పాపం ఆ ఏళ్ళని అరిగిపోయి స్మూత్ అయిపోయి తమ్ములు కూడా రానటువంటి పరిస్థితి. సో ఇట్లా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి లైన్లు కట్టాలన్నా, ఎక్కడ పడితే అక్కడ పోయి లైన్లు కట్టాలన్నా చాలా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి ఈ రాష్ట్రంలో. సో అయితే రాష్ట్ర సర్కార్ కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. అభయహస్తం యాప్ అనేది ఒకటి తెచ్చి, సో సెల్ ఫోన్ల ద్వారానే ఫేషియల్ రికగ్నిషన్, సో ఇంటింటికి వస్తారు ఫోన్ తోటి. మనం ఇప్పుడు ఏదైతే స్మార్ట్ ఫోన్లలో ఇట్లా ఫేస్ చూడగానే అన్లాక్ ఎట్లయితుందో అట్లా ఈ ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆ పర్టికులర్ క్యాండిడేట్ బెనిఫిషరీ ఫేస్ను గుర్తించి ఇది ఆయనదే ఆధార్ కార్డు, ఇది ఆయనే వ్యక్తి అని చెప్పేసి కూడా గుర్తించి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ ఇచ్చే ప్రయత్నాన్ని సర్కార్ చేయబోతుంది. దానికి సంబంధించిన వార్త అనేది గుడ్ న్యూస్ ఫర్ ఎల్డర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం టెన్షన్ లేకుండా పెన్షన్ అనే టైటిల్ చూడవచ్చు. మనం పింఛన్ల చెల్లింపునకు చేయూత యాప్, సో అభయహస్తం అని చెప్పిన కదా చేయూతనట. సో సిబ్బందికి శిక్షణ ఇచ్చిన సెర్ఫ్ అధికారులు ఆల్రెడీ శిక్షణ కూడా అయిపోయిందట. రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లను ఇక మొబైల్ యాప్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. మంచి గుడ్ డెసిషన్ ఇది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు ముసలోళ్ళు. ఊకే ఆ బ్యాంకుల కాడికి పోలేక, లేకపోతే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర లైన్లు కట్టలేక, ఆ తమ్ముళ్ళు రాక వాళ్ళని అనారోగ్యం పాలై ఉంటారు చాలామంది, వాళ్ళ మోయలేక ఇబ్బందులు అవుతున్నాయి. సో ఈ విధానాన్ని జూలై నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకోసం సిబ్బందికి సెర్ఫ్ అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం తంబు ద్వారా పోస్ట్ ఆఫీసులో చేయూత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే వృద్ధులు వీటిని తీసుకోవడం ఇబ్బందిగా మారింది. చేతివేళ్ల ముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. సో ఇది అందరూ తెలిసిందే. దీనికోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించారు. మంచి డిసిషన్ ఇది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అర్హులకే పెన్షన్ అందించనున్నారు. మొబైల్లో చేయూత యాప్ను ఇన్స్టాల్ చేసుకొని పింఛన్ అందిస్తారు. దానికోసం సిబ్బందికి ప్రజాభవన్లో గురువారం అయితే శిక్షణ ఇచ్చారట. ఇక్కడ శిక్షణ పొందిన వారు పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ట్రైనింగే ఉన్నారు. సో పోస్ట్ ఆఫీస్లో ఇద్దరు కావచ్చు, ఇంటింటికి వస్తారు రావాలి తెలియదు. కానీ అయితే తంబు రాని వాళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ అన్నట్టు. తంబు ట్రై చేస్తారు, రాలేదు, ఫేషియల్ రికగ్నిషన్. సో సింపుల్గా ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి శిక్షణ ఇచ్చారు ప్రజాభవన్లో. తర్వాత వాళ్ళందరేమో ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి శిక్షణ ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ ఇచ్చిన వాళ్ళు 2-3 శిక్షణ ఇచ్చి కూడా వాళ్ళు ఎక్కువ మందిని వాడుకొని వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఏది ఏమైనా ఒక మంచి వెసులుబాటు, మంచి ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు వృద్ధులకి. తంబు ఇంప్రెషన్, తంబు రాకపోయినా కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోతోంది. దానికి మన ఏమంటారు దీన్ని, చేయూత యాప్ అనేది ఒకటి అందుబాటులోకి తీసుకురాబోతోంది.